హాయ్, వెల్కమ్ టు టాప్ 3 న్యూస్. ఈరోజు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ రెబెల్ క్యాండిడేట్ సంజయ్ గారు ఉన్నారు. సో ఆయన ఎందుకు రెబెల్గా పోటీ చేయాలనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీలో ఆయన జరిగిన అన్యాయం ఏంటి అనేది ఆయన మాటల ద్వారా అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు టాప్ 3 న్యూస్ అన్న. నమస్కారం అన్న. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? మాది కర్నూలు జిల్లా గూడూరు గ్రామ పంచాయతీ, ఇప్పుడు నగర పంచాయతీ. మా కుటుంబం అంతా మామూలు మధ్యతరగతి కుటుంబం, మాది వ్యవసాయం చేసుకునే కుటుంబం. మేము ఫస్ట్ నుండి రాజకీయం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే మా కుటుంబంలో ఎవరు లేరు రాజకీయంగా, కానీ నేనే ధైర్యం చేసి మనమంటూ ఉండాలా, యువత ముందుకు రావాలా, మన కొరకు ఏదో ఒకటి మనమంటూ ఏదో నిరూపించుకున్నాలని వచ్చి వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు జాయిన్ అయిన వైఎస్ఆర్సీ పార్టీలో నేను 2014లో కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు గౌరంకర్ రెడ్డి గారి సమక్షంలో కర్నూలు జిల్లా పార్టీ కార్యంలో జాయిన్ కావడం జరిగింది. దగ్గర ఒక 200 మందిని తోలుకొని పోయి జాయిన్ అయినాను. ఆ రోజు నుండి పార్టీ కొరకు ఎన్నో కష్టాలు, కేసులు, బాధలు అనుభవించినాను. మాకు రాజకీయ కుటుంబం ఏ పెద్ద నాయకులు ఎవరు మాకు సపోర్ట్ లేరు. అయినా నేను సొంతంగా ధైర్యం చేసి ఉండాల, మనం అంటూ ప్రజలకు ఏదో ఒకటి మనకు తోచినంత చేయాలని నేను ఇంత నిర్ణయం తీసుకొని ఇంత ముందుకు వచ్చినాను. ఇప్పటికే నాపై ఎన్నో కేసులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. నేను ఒకటే నమ్మిన, దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన నమ్ముకొని సాగుపోతున్నాను. కేసు ఎటువంటి కేసు అబ్బాయి కావాలని బీజేపీ నాయకుడు మీద కొట్టినట్టు బీజేపీ నాయకుడు ఇప్పుడు డమాం సురేష్ అని ఆయన మేము దగ్గరికి మా కులం విషయమై మాట్లాడడానికి వెళ్తే మనకు కొట్టినాడు అని కేసు పెట్టినారు. అదొకటి మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాకనే పెట్టించినారు దాన్ని కూడా. తర్వాత నేను అక్రమ మద్యం చేయకుండా కూడా కావాలని అక్రమ మద్యం చేస్తున్నానని కొంతమంది నాయకులు నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నా అని చెప్పినాక వార్పు లేక నాపై కావాలని కొంతమంది పెద్ద నాయకులు కొంతమందితో చేతులు కలిపి నన్ను ఇక్కడికి రావాలా, మీతో మాట్లాడతామని పిలిచి అక్కడ ఆల్రెడీ మద్యం అక్కడ పెట్టి, నీతో మా రెడ్డి మాట్లాడతారు, ఇట్లా మా సార్ మాట్లాడతారు, వాగాలి, ఇక్కడ మీతో పని ఉంది అని చెప్పి అక్కడ వాళ్ళు చేసుకున్న ప్లాన్ ప్రకారం నేను ఇరగడం జరిగింది. నేను దగ్గర 43 రోజులు జైల్లో ఉండొచ్చినాను. ఆయన ఒక 1 year బ్యాక్. అయినా నేను ఇంకడుగు వేయలేదు. రాజకీయంలో ఉంటే ఖచ్చితంగా కేసులు, బాధలు, కష్టాలు ఉంటాయని తెలుసు. అందుకే నేను అన్నిటికీ తెగించే వచ్చిన. నేను పోరాటం వాపను. అయితే తగ్గేదే అంటారు. ఏదో తగ్గేదే లేదు. దేవుడు మాకు అన్ని విధాలా, దేవుడు మాకు దేవుడు సపోర్ట్ మాకు ఉంది. ఏది చేసినా దేవుడు మాకు ముందు నడిపిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో నేను ఏదనుకునేంత వరకు వెనకడుగు వేయలేదు. ఏ విషయంలో మేము 2019లో కౌన్సిలర్గా గూడూరులో 13వ వార్డులో మాకు బీఫామ్ వచ్చినప్పుడు అసలుకి అక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థిపై మేము గెలిచడం, ఆయన మంచి సీనియర్ నాయకుడు, మా చిన్న వయసు మాది, ఆయన అలా గెలిచి 113 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అంత ఊరు శాఖ అయిపోయింది. ఈ పిల్లోడు ఏదో అనుకున్నాం, ఇంత చిన్న వయసులో ఏదో చేస్తున్నాడు, ఈ పిల్లోనికి మనం కూడా సపోర్ట్ చేద్దామనే మంది ప్రజలు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. అలా సపోర్ట్తోనే నేను వైఎస్ఆర్సీపీ రెబల్గా అందరి మద్దతు కూడా కట్టుకుని యువత, మా కుటుంబ బలగము, మాకు ఈ కుటుంబ వర్గంలో దగ్గర మా కుటుంబ సభ్యుల బలగమే ఎక్కువ ఉంది 4 మండలాల్లో. నాకు వీళ్ళ బలగం చూసే, వీళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని చూసే నేను ఖచ్చితంగా రెబల్గా పోటీ చేయాలా, మనమంటూ ఏంది అనేది మనం నిరూపించుకోవాలా అని నేను నిలబడుతున్నాను రెబల్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో ఉండి బీఫామ్ తెచ్చుకొని కూడా చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మీరు అందులో రెబల్గా దిగుతా అంటున్నారు. సో మీరు అంత ఖర్చు పెట్టుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందా? ఉంది. దేవుడు ఆ స్తోమత మాకు ఇచ్చినాడు. ఆ స్తోమత ఉంది కాబట్టి మేము విజయవాడకి టికెట్ కోసం పోయి సజ్జల్ల గారిని పోయి కలిసి మాకు ఇవ్వండి, మేము పెట్టుకుంటామని కూడా చెప్పొచ్చినాము. సరే, ఏదో కొన్ని కారణాల వల్ల రాలేదు. దానికి ఎవరు కారకులో మనకైతే తెలియదు, కానీ మనకైతే రాలేదు. మాకైతే ఇస్తామని కూడా చెప్పినారు పైన పెద్దలు. మేము రాని విజయవాడ కంటే కూడా మేము విజయవాడలో 2 రోజులు ఉండి అలా మాట్లాడి పెద్దలతో, మా మంత్రి డొక్క మాణిక్యారావు మాజీ మంత్రి ఆయనను కలిసి, తర్వాత సజ్జల గారిని కలిసి, అందరిని కలిసి మేము మా బయోడేటా ఇచ్చి రావడం జరిగింది. మన హిస్టరీ కనుక్కోమని కూడా చెప్పడం జరిగింది. అమౌంట్లో మేము పెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ కారణం తెచ్చేదనో ఇవ్వలేదు. ఆయన నేనేం వెనకడికి వేయడం లేదు. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తున్నా, ఇప్పుడు కానీ ఇక్కడున్న నాయకుల స్వార్థం కొరకు నన్ను ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వ్యతిరేకం కాదు, నేను ఇక్కడ ఉన్న వ్యక్తులు స్వార్థపరులకి వ్యతిరేకం. ఎవరు ఆ స్వార్థపరులు అని చెప్తారా మీరు? స్వార్థపరులు ఉన్నారు, పేర్లు చెప్పడం వాళ్ళు నన్ను అపార్థం చేసుకోవడం వాళ్ళ, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ టైం వచ్చిన రోజు
వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆడుకునే రోజు కూడా వస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు టైం వచ్చినాడు వాళ్ళ టైం వస్తుంది, మన టైం వస్తుంది. నేనైతే నమ్ముతున్నా గట్టిగా నా టైం వస్తుందని. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నంటే కూడా దేవుడు నాకు ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో పెట్టినాడంటే కూడా నేను ఒక గొప్పగా, ఎక్కడ పోయినా ప్రజలు అంటారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు సంజయ్ ఎమ్మెల్యే గుర్తుపడుతున్నారు. నేను వాళ్ళే గుర్తుపట్టి నువ్వు చేయాలి ఖచ్చితంగా, నువ్వు చేస్తేనే నీకు లైఫ్ మంచి లైఫ్ ఉంది, నీలాంటి యువత ముందుకు రావాలని వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను వద్దనుకున్నా కూడా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళే ముందు నుండి మేము సొంతం డబ్బులు పెట్టుకుని తిరుగుతాం నీ అమ్మడి, నువ్వు ఫస్ట్ ముందడుగు అయ్యి నామినేషన్ అయ్యి, ఏం కాదు నీకు ఖచ్చితంగా గెలిచే దగ్గర మేము కష్టపడతాం నీకోసమని ఎంతోమంది విలేజ్ నుండి ఫోన్లు చేస్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. అంత పెద్ద వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ముందడుగు వేయకుంటే అది నాదే తప్పు అవుతుంది. నా బలం నా బలగా నా బంధువులు ఏంటారు, నా బంధువులు స్నేహితులు, నా మంచి కోరే వ్యక్తులు, నా కోసం పనిచేసే నా యువత. ఇప్పుడు మీరు వైసీపీ రెబల్ క్యాండిడేట్ గా పోటీ చేయడానికి కొన్ని కారణాలు తెలుసుకోవచ్చానా? నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో 2019 కౌన్సిలర్ బీ ఫామ్ అడిగినాము, ఇచ్చినారు, గెలిచినాము. తర్వాత మాకు దేవుడిచ్చిన కొన్ని విధాల నేను ఎమ్మెల్యేకి పోటీ చేయాలని కొంతమంది పెద్దలు నాకు ఈ సలహా ఇచ్చారు. ఆ పెద్దలు మామూలు వ్యక్తులైతే కాదు, చాలా పెద్ద వ్యక్తులే, వాళ్ళకి రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులే. మీరు వస్తే బాగుంటుంది, మీరు బాగా తిరుగుతున్నారు యాక్ట్గా, మీరు మీకు కూడా ఫాలోయింగ్ బాగుంది, ప్రజలు కూడా మీ పేరు బాగా నానుతుంది, మీరు ఉంటే బాగుంటుందని వాళ్ళ సలహా మేరకు నేను రావడం జరిగింది. నేను కూడా అనుకున్నా ఫస్ట్ నానేది ఎమ్మెల్యేకి ఏమి, నా వయసు చిన్నది కదా, మనకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో డబ్బు లేని ఏది కాదు. ఇంకోటి ఒక అగ్రకుల నాయకుడితోని ఖచ్చితంగా టచ్చింగ్లో ఉంటేనే మనకి అంత ఎంతో పనులు జరుగుతాయి, వాల్యూ ఇస్తారు. నాకు సొంతంగా ఎవరు, నాకు ఈ చిన్న వయసు, మా కుటుంబం కూడా మొత్తం వ్యాపారానికి సంబంధించిన వాళ్ళే, ఎవరు రాజకీయ కుటుంబం కాదు. కాబట్టి నేను ధైర్యం ఆ రోజు అనుకున్నా, సరే చేద్దాం, దేవుడు ఉన్నాడు, ఒకవేళ మనకి ఛాన్స్ వస్తే దేవుడే ఉన్నాడు అని మనం మరో ధైర్యం చేయడం జరిగింది. ప్రజల్లో తిరుగుతున్నాను, డైలీ తిరుగుతున్నా, ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా రెస్పాండ్ చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా చేయండి, నామినేషన్ వేయండి, ఏం పోతుంది, మీరు తిరగండి, మేము వల్ల ఉన్నాం, మీరు ఈరోజు ధైర్యం చేశారు, ఇప్పుడు కాకుండా రేపొద్దున ఫ్యూచర్లో మీకు మంచి లైఫ్ ఉంటుందని వాళ్ళే చెప్తున్నాం. ముందుకెళ్తామంటారు. ప్రజలతోనే మేము ప్రజల్ని అడుగుతాం, ప్రజల్నే సపోర్ట్ కోరి ప్రజల చేత ఎన్నుకుంటాం, ప్రజలు ఎన్నుకుంటారు, మేము ప్రజల్ని నమ్ముతాం. ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలన్నా. మీకు ధనం దొరికిందని కోడుమూరు నియోజకవర్గం మొత్తం అనుకుంటున్నారు, సో అది వాస్తవం అవాస్తవనా? వాస్తవం కాదన్నది. ఎందుకంటే మా కుటుంబం ఒక నిరుపేద కుటుంబం, మేము ఒక బిజినెస్ల ప్రకారం చేసుకుంటూ ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఇంత తొందరగా ఇంత ఉన్నత స్థాయికి వచ్చినారంటే వీళ్ళకి ధనం దొరికింది అని కొంతమంది మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అంటే పడిన వాళ్ళు గిట్టని వాళ్ళు చేస్తున్న ఇది ఒక కుట్ర, ఏం లేదు. దీనిలో మేము కష్టపడి సంపాదించుకున్నాం, స్వతహాగా కష్టపడి వచ్చినామని చెప్పి కష్టపడి వచ్చాం. స్వతహా కష్టపడి వచ్చినారు, ఓకే. వైసీపీ రెబల్ క్యాండిడేట్గా పోటీ చేస్తానంటున్నారు, అట్లాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా, ఆ ఇబ్బందులు మీరు ఫేస్ చేయగలరా? ఇబ్బందులు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిన ఇబ్బందులు అంటే ఏ విధంగా స్టార్ట్ అయినాయి, ఎవరి నుంచి స్టార్ట్ అయినాయి? ఎవరని ఒక వ్యక్తిని నేను కాంటాక్ట్ చేయను, కానీ ఇబ్బందులు అయితే స్టార్ట్ చేసినారు. అది కొన్ని ఇబ్బందులు మా కుటుంబంలో మాకు చిచ్చి పెట్టడం, లేదా మాకు షాపులు ఉంటే అవి కొన్ని ఇబ్బందులు గురి చేయడం, షాపులని మమ్మల్ని మా పార్టీ కార్యాలయం, నేను పర్సనల్గా పెట్టుకున్న కార్యాలయాలకి ఎన్నికలు కూడా ఇంకా రాకముందే ఎన్నికలు కూడా వచ్చిందని మా పార్టీలో సంబంధించిన బ్యానర్లు తొలగేయడం, కావాలని మా పైన తప్పుడు కేసులు పెట్టడం, ఇబ్బంది గురడం. అయినా మేమేం బెదపడం పెట్టాడు, దానికి పెట్టని కేసులు పెట్టని ఏదైనా పెట్టని, మేము దేవుడు నమ్ముతాం, దేవుడు ఉన్నాడు, దేవుడే నిర్ణయిస్తాడు. ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారన్నా? మంచి క్వశ్చన్ అడిగినారన్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను మెయిన్ కారణాలు, ఇక్కడ 10 కిలోమీటర్ దూరంలో సుంకేశ్ల డ్యామ్ అంటే కోడుమూరు జిల్లాకు సంబంధించి మన 10 కిలోమీటర్ దూరంలో సుంకేశ్ల డ్యామ్ తుంగభద్ర రిజర్వేర్ అని ఉంది, డ్యామ్ ఉంది సుంకేశ్ల డ్యామ్. ఇక్కడ 10 కిలోమీటర్ దూరంలో గాజులిన్న ప్రాజెక్ట్ డ్యామ్ ఉంది. కోడుమూరికి చుట్టూ 10 కిలోమీటర్ దూరంలోనే ఉంది, కానీ కోడుమూరు జిల్లా తాగడానికి నీళ్ళు ఇప్పటికీ, రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు. కోడుమూరు కర్నూలుకి ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరంలో ఉంది. ఒక్క డిగ్రీ కాలేజీ లేదు, పాలిటెక్నిక్ కాలేజీ లేదు, ఐటీ కాలేజీ లేదు.
అసలు ఏం అభివృద్ధి చెందింది కొడుకు నియోజకవర్గం? ఇన్నాళ్ళు పరిపాలించారు నాయకులు, ఏం అభివృద్ధి చెందింది కొడుకు నియోజకవర్గం? ఏ నాయకుడు ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం చేసుకొని పోతున్నారు తప్ప ఏం జరిగింది? గూడూరుకి నగర పంచాయతీకి ఇంతవరకు తాగడానికి నీళ్లు లేవు. 10 రోజులకు ఒకసారి 12 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని ధర్నాలు చేసి అడిగే నాదులు లేడు. కోడుమూరు టు గూడూరు రోడ్డు దగ్గర 15 ఏళ్ళు అవుతుంది చెడిపోయి, ఇంతవరకు పట్టించుకునే నాయకుడు ఎవరు లేరు. నాకు ఇవాళ చూస్తే బాధ అనిపించింది. నాకు ఇవాళ చూసి రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్లు లేవు, తాగడానికి బతకనికి బొల్చలకి జనాలు మన ఈ సమ్మర్ టైంలో గుంటూరుకి ఎక్కడ లేని వలసలు ఓన్లీ కోడుమూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ పండించుకోవడానికి నీళ్లు రైతులకు ఇవ్వడం లేదు. ఒక్క ఎత్తిపోతల పథకమైన నీళ్లు సరిగా వాడుతున్నాయి. సరైన నీళ్ళు లేవు. రైతు పంట వేసుకుంటే ఆ పంటకి ఇత్తనం వేసిన కాబట్టి చిన్న పిల్లల మాదిరి చూసుకుంటే టయానికి నీళ్లు రాకుంటే పంట ఎట్లా బతుకుతుంది? ఆ రైతు అప్పులు తెచ్చుకొని 10 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు ఏదో బంగారు పుస్తలు బంగారు చెప్పులు కూదబెట్టి తెచ్చి ఖర్చులు పెట్టి నాటేసుకుంటే నీరు అందియాలి కదా. మన పాలకులు ఎవరు? నాయకులము. ఈ నాయకులు ఏం చేయాలి మనం? మేమైనా ఇంకోరైనా నీళ్లు తాగడానికి, సాగుకి, రోడ్లు, కాలువలు, చదువు ఇవే కదా ఇవ్వాల్సింది. ఎక్కడ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంతవరకు లేదు. ఇక్కడ లోకల్గా తినడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వాస్తవమే, కానీ ఇక్కడ లోకల్గా ఏ కొడుకు జరగడంలో అభివృద్ధి జరగలేదు, ఇంతవరకు జరగలేదు. మీకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. డిగ్రీ కాలేజ్ లేదు, ఐటీఐ కాలేజ్ లేదు, పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, రోడ్లు సరిగ్గా లేవు. గూడూరులో ఫైర్ డిపార్ట్మెంట్ నగర పంచాయతీ ఫైర్ ఇంజన్ బండి లేదు. 108 గూడూరులో మొన్నటి వరకు లేదు, రీసెంట్గా వచ్చింది 108 గూడూరులో నగర పంచాయతీ. ఏముంది? గూడూరు పెద్ద హాస్పిటల్ పోతే ఒక్క డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఒక్క డాక్టర్ ఉన్నారు. ఎమర్జెన్సీ సిజరింగులు, కాన్పులు, అసలు ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా లేదు గూడూరులో. 108 మొన్నటి వరకు లేదు, ఇప్పుడు వచ్చింది 108. హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో గూడూరులో మండలం తరపున ఎవరైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఒక్కరులే పట్టించుకునే డాక్టర్ లేరు. గూడూరు నగర పంచాయతీ ఎందుకంటే అన్ని సదుపాయాలు లేవు. నియోజకవర్గంలో చాలా మంది వైసీపీ నాయకులకు అన్యాయం జరిగింది అని అంటున్నారు, అది వాస్తవమేనా? వాస్తవమే. అన్యాయం అయితే పార్టీ కోసం 10 ఏళ్ళుగా పనిచేసిన వ్యక్తులకు ఏ న్యాయం జరగలేదు. ఎవరైతే కొత్తగా వచ్చినారో కొత్తగా వచ్చి పదవులు అనిపిస్తున్నారు తప్ప పాత వాళ్ళకి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు. పార్టీ నాది అని కొట్లాడి కేసులు పెట్టించుకున్న వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకే న్యాయం జరిగింది. అది ఎమ్మెల్యే అభ్యర్థులు అయినా, కార్యకర్తల్లో అయినా, నాయకుల్లోనైనా. కోడుమూరు నియోజక ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేదు. ప్రజలు డైరెక్ట్ చెప్తున్నారు, మీరు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసినారు, మీకు పార్టీ గుర్తించలే. పార్టీ గుర్తిస్తేనే కదా మళ్ళీ అక్కడ విలువ వచ్చేది. ఏదో ఇప్పుడు పార్టీ కోసం పనిచేసి కేసులు పెట్టించుకొని ఇలా పార్టీ ఉందని ఇంతమంది వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు. 2014-15 టైంలో మేమే గూడూరు బస్ స్టాండ్లో వైఎస్ఆర్సీ బ్యానర్ కడితే నేను ఒక్క 5 నిమిషాల్లో కట్టిన 5 నిమిషాల లోపల పేపించినారు. టీడీపీ అప్పుడున్న టీడీపీ నాయకులు అడిగే నాదులు లేడు, ఒక్క నాయకులు లేడు అప్పుడు పార్టీలో. మేము కట్టిన బ్యానర్ ఒక్క 5 నిమిషాలు కూడా పెట్టలేదు. అడగడానికి పోతే మాపై దాడి చేయడానికి వచ్చినారు. అప్పుడు ఎవరు లేనప్పుడు ఇప్పుడు వచ్చి మేము వైఎస్ఆర్సీపీ నాయకులం, మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటున్నారు. అస్సలు నిజంగా అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినట్టు అవుతున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి చాలా తప్పు చేసినారు. ఎందుకంటే మాకే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు పార్టీలకు పనిచేసిన వాళ్ళు. ఎవరికి ఇచ్చినా సంతోషమే లోకల్గా. వేరే అదర్ వాళ్ళకి ఇస్తే ఇక్కడున్న ప్రజలకే అయోమయంలో ఉన్నారు. ప్రజల ఎవరైనా సతీష్ అంటే మాకే తెలియదు సతీష్. మరి ఇప్పుడు సతీష్ గారి విషయం ఏంది? అక్కడ గెలుస్తారంటే గెలవరంటారా? ఆయన దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు నేను గెలుస్తాడా లేడా, ఆయన గెలుస్తాడా లేడా అని దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరు గెలుస్తాడో దేవుడు నిర్ణయిస్తాడు. ప్రజలు అదే కొత్త వ్యక్తి అంటున్నారు. ప్రజలందరూ కొత్త వ్యక్తి, ఇక్కడ కాదు పని పోయి అక్షరం రాని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇక్కడ లోకల్ కాదని. నాన్ లోకల్ అందరూ తెలిసిపోయింది.
కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మురళీకృష్ణ గారు కూడా కాంగ్రెస్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈయన బుగ్గుల శేఖర్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఏది విజయం అనేది ఇక్కడ ఎవరు చెప్పలేం. ఇప్పుడు మా కుటుంబ బలగం ఉంది, మాకు యువత మా పోటీ చేస్తున్నాం. మేము గెలుస్తామని గొప్పలు చెప్పుకోము, ఓడిపోతామని బాధ చెప్పాం. మేము దేవుడి మీద భారం వేసి నిలబడుతున్నాం. దేవుడే నిర్ణయిస్తాడు. ఇప్పుడు కోడుమూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందన్న? పార్టీ ఇప్పుడు అక్కడ కూడా వర్గ పోర్లు ఉన్నాయి, టీడీపీలో కూడా వర్గ పోర్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ అంత వర్గ పోర్లు నడుస్తున్నాయి. కాబట్టి నిర్ణయాలు ప్రజలు ఎప్పుడు ఎలా నిర్ణయిస్తాడో మనం ఏం చెప్పలేం. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఎన్నుకున్నప్పుడు మనం దాన్ని బట్టి మాట్లాడతాం. సర్వేలన్నీ మాకే ఉన్నాయి. రేపొద్దున మేము కోడుమూరులో తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్నారు. ఎవరు స్వార్థం వాళ్ళది, ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడే సర్వే ప్రకారం అంటే ఎవరు సర్వే ప్రకారం అంటే ఎవరు అట్లా ఉండదు, ప్రజలు నిర్ణయిస్తారు. సర్వే చెప్పుకున్న మాత్రమే గెలుస్తాం అనుకుంటే అది వాళ్ళ అవివేకం. వైసీపీ రెబల్ అంటున్నారు, కానీ కార్లోనేమో పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? పార్టీ ప్రాణం, పార్టీ ఇష్టం, పార్టీ కోసం పార్టీ అభ్యర్థి అయితే వద్దు అంటారు. పార్టీ కొరకు నేను పనిచేసిన, పార్టీలో టికెట్ అడిగిన, అది ఇవ్వకపోవడం వల్ల తప్పు. నేను పార్టీని వ్యతిరేకించాము. ఇప్పుడు కూడా ఏ పార్టీని అదే చెప్తున్నా మీకు. పార్టీ కండువని నిడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా పార్టీ నిడిచిపెట్టలేదు. వైఎస్ఆర్సీపీ రెబెల్గానే ఉంటా, పార్టీలోనే ఉంటా. నేను పార్టీని, నాకు ఎంత ప్రాణం అంటే పార్టీ 10 సంవత్సరాల నుండి పార్టీలోనే ఉంటా. ఎవరు లేరు పార్టీలో. మేమున్న టైంలో ప్రకాష్ రెడ్డి, కొత్తకోట ప్రకాష్ సార్ అప్పుడు ఆయన ఉండే, మేము ఆయన దగ్గర ఉంటుంది 10 ఏళ్ళు. అప్పుడు నుండి పార్టీలో ఉన్నాం. ఎవరు అప్పుడు అధికారం లేనప్పుడు నుండి పార్టీలో ఉన్నాం. ఇలా అధికారం వచ్చినాక అందరూ వచ్చినారు. మేము అధికారం లేనప్పుడు నుండి పార్టీ తల్లి లాంటిది. తల్లిని ఏదో విమర్శించాం. పార్టీ తల్లి లాంటిది మాకు. మేము పార్టీని ఎప్పుడు విమర్శించాము. పార్టీ మాకు ముఖ్యం, పార్టీ ముఖ్యం. నామినేషన్ వేస్తారని అంతకు మీరు? ఖచ్చితంగా నామినేషన్ వేస్తా. నిలబడతాం, లాస్ట్ వరకు నిలబడతాం. పార్టీ హైకమాండ్ బుజ్జిగింపులకు ప్రయత్నాలు మొదలు పెడితే వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఇప్పుడు మేము ఏమంటున్నాం, నిలబడేది మాత్రం వాస్తవం. లేదు పెద్దలు, లేదు ఏదో వాళ్ళ ఏదో ఉంటే తప్ప శాతం కదా మేము రాజే శక్తే లేదు. మాకు అవసరం లేదు. మాకు దేవుడు ఇచ్చినాడు, మేము పోటీ చేస్తాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నేను ఎస్సీ కాబట్టి నేను పోటీ చేస్తా. ఓడిపోతామా గెలుస్తామా, ఓట్లు పడతావా లేదా, నేను దాని గురించి మాట్లాడలేదు. నేను పోటీ చేస్తా. అది తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు గెలుపోవటములు. నాకు కోడుమూరు నియోజకవర్గానికి విషయానికి వస్తే ఎమ్మెల్యే టికెట్ విషయంలో డబ్బు బలం ప్రభావం చూపించిందా, లేకపోతే అక్కడ ఉన్న ప్రజాబలం బలం చూపించిందా? అక్కడున్న వాళ్ళ బలమే పనిచేసింది. ఇక్కడ డబ్బులు పనిచేయలేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పనిచేయలేదు, రెండు పనిచేయలేదు. టికెట్ విషయంలో అయితే కోడుమూరులో వాళ్ళకున్న పవర్తోనే టికెట్ వచ్చింది వాళ్ళకి. ఎవరు ఆ పవర్? వాళ్ళ బ్రదర్ వాళ్ళే కదా, వాళ్ళ మంత్రి కదా, వాళ్ళ పవర్ ద్వారానే టికెట్ వచ్చింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకైతే రాలేదు. ఇప్పుడు నేను సామాన్య కార్యకర్త నుండి పార్టీకి పనిచేసిన, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థికి నేను పోయి టికెట్ అడిగిన. ఇప్పుడు నా స్థాయి ఏమో నాకే పెట్టుకుంటాం లేనో వాళ్ళకి తెలుసు. ఆయన కూడా వాళ్ళు పవర్ ఇంకో నేనే కాదు, ఇంకో ఎంతో మంది ఉన్నారు పార్టీలో కష్టపడిన వాళ్ళు. నేను గొప్పలు చెప్పుకోను, కానీ ఎంతో నా స్థాయికి నేను చేసిన ఆ పార్టీకి, వాళ్ళ స్థాయి వాళ్ళు చేసినారు పార్టీకి. కాబట్టి ఇంతమందికి లోకల్గా ఉండగా ఎందుకు అదర్ నియోజకవర్గం నుండి తెచ్చిపెట్టినారు ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళకి పనిచేసి తెలదా? మాకు కోడుమూరు జరిగిన నాయకులకి తెలదా? ఎవరిని కలుపుకొని పోవడమే లేదు. పార్టీలో ఉన్న సర్పంచులు మొత్తం పార్టీ చేంజ్ అయిపోతున్నారు. మొత్తం చుట్టుముట్టు ఉన్న సర్పంచులు కోడుమూరులో ప్రతి ఒక్కరు చేంజ్ అయిపోతున్నారు టీడీపీలోకి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరిని కలవడం లేదు. ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవడం లేదు, ఎవరిని కలిసి సపోర్ట్ చేయని అడగడం లేదు. ఎవరి మద్దతు కూడగట్టుకోవట్లేదు, ఎవరిని అడగడం లేదు ఆయన. మీరు రీసెంట్గా సర్వే చేసుకుంటే మొత్తం దగ్గర పులకుర్తి, జులకల్లు, పూలకల్లు, బెల్లగల్ మండలం, కర్నూలు మండలం రూరల్ మొత్తము చేంజ్ అయిపోతున్నారు టీడీపీలోకి.
ఆయన సహకరించని నాకైనా అడిగితే కదా. ఒప్పుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి? వీళ్ళ మైనస్ పాయింట్లు వాళ్ళకి ప్లస్ అవుతాయని చెప్తున్నా. వీళ్ళు కలుపుకోకపోవడం వల్లనే వాళ్ళకి ప్లస్ అవుతున్నాయని చెప్తున్నా. మనమే మన చేతులారా మన కన్ను పొడుచుకునేది అయితేనని నేను చెప్తున్నా. ఈరోజు మీరు ఎంక్వైరీ చేసుకుంటే కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జాయినింగ్ అయింది దగ్గర దగ్గర ఎన్ని వేల మంది జాయిన్ అయ్యారు, అంతమంది జాయిన్ అయినారు. వైఎస్ఆర్సీపీ ఎంతమంది జాయిన్ అయినారు అంటే ఇప్పుడు మన పార్టీలో ఉన్న వ్యక్తులు అధికార పార్టీ ఎందుకు పక్క పార్టీలకు పోతున్నారు? అది మనమే గ్రహించుకోవాలంగా ఏందనేది. పక్క పార్టీలకు ఎందుకు పోతున్నారు, మన పార్టీలు ఎందుకు లేదు, అధికార పార్టీ ఎందుకు పోతున్నారు పార్టీ విడిచిపెట్టి గ్రహించుకోవాలా. కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచి ఒకవేళ దేవుని ఆశీస్సులతో కోడుమూరు నియోజక ప్రజల ఆశీస్సులతో కోడుమూరు ఎమ్మెల్యేగా గెలిస్తే కోడుమూరుకి ఏం చేస్తారని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు? నన్ను కానీ ప్రజలు గెలిపిస్తే కోడుమూరుకి ఫస్ట్ తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, కోడుమూరు డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తా. ఎందుకంటే నేను కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తిని, నాకు తెలుసు ఏ సమస్యలు. నేనేమి ఏసీలో పుట్టి పెరగలే, కారులోనే తిరగలే. నేను చిన్న కుటుంబం, మధ్యతరగతి పేద కుటుంబంలో పుట్టిన. నాకు తెలుసు బాధలు ఎట్లుంటాయి. వాటర్ రావు, తాగడానికి నీళ్లు ఉండవు, కొన్ని డబ్బులు పెట్టుకుంటే కూడా నీళ్లు దొరకడం లేదు, ఆ సిచ్యువేషన్ నడుస్తుంది. ఇంకోటి రైతులకి ఎంత నరకం చూస్తున్నారంటే రైతులు పంట పండించే స్టార్ట్ నుండి కూలోళ్ళని, డలగాలని, స్పేర్ మందుల వాళ్ళని అందరి దగ్గర పండించి లాస్ట్ పంట చేతికి వస్తే అప్పులు చేసి ఆడిపోతే మళ్ళీ పంట గిట్టుబాటు ధర ఉండదు. ఇది అంత కష్టపడి పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేదు. కాబట్టి గిట్టుబాటు ధరలు రైతుల కొరకు వాళ్ళకి తగిన సాయము, అట్లే విద్యార్థులకి వాళ్ళకి తగిన. ఇప్పుడు నేను ఆల్రెడీ నా మనసులో మొన్ననే అనుకున్నాం, చైర్స్ లేవు గూడూరులో, ఇక్కడ మండలాల్లో పిల్లలు గూడూరు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మహిళలు నిలబడుకొని ఉంటారు, వాళ్ళు కూసుకోవడానికి చైర్లు, తాగునీళ్ళు, ప్రతి ఒక్కటి చేయాలని నాకు ఎంతో ఉంది ఆశ. ప్రజలు గెలిపిస్తే అది చేసి చూపిస్తా. నా మనసులో ఉంది అది. ఇప్పుడు ప్రజలు గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తా. నా మనసులో ఉంది ప్రజలకు మేలు చేయాలని. ఇప్పటికే నా సాయశక్తులు నాకున్న దాంట్లో నేను ఎంతో చేస్తూనే ఉన్నా. మీకున్న దాంట్లో కొంచెం సేవ మార్గాలు చేస్తున్నా. 10 సంవత్సరం నేను అన్నదాన కార్యక్రమం చేస్తా. అలాగే చీరల పంపిణీ ఉంటుంది. తర్వాత పేదవాళ్ళకి సాయం చేయడం, ఏదైనా కుల మీటింగ్లు ఉంటే దానికి ఎంతో నా వంతు సాయం చేయడం, ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తున్నా. ఇప్పుడు కూడా చేస్తున్నా, ఇంకా చేస్తా. ఏమంటే ఉత్తమ మంచి చేసేది వేరు, ఒక అధికారం ఉండి చేసేది వేరు. అధికారం ఉంటే పరిపాలన మన చేతి దగ్గర ఉంటుంది, మనం ఏదైనా చేయగలం. ఉత్తమ మంచి ఇప్పుడు నా అక్కడ కోట్లు ఉన్నా నేను ఉత్తమ మంచిని ఏం చేయలేను కదా. ఇప్పుడు నేను ఒక రోడ్లు ఏదో ఒకటి అడ్డు వస్తుంది. కాబట్టి నా అధికారం ఉంటే ప్రజలకి ఇంకా చేరువ దగ్గరికి, నేను చేసే పనులు దగ్గరికి చేయగలనని ఆశతో నేను నిర్ణయం తీసుకున్నా. నా దాంట్లో ఇదే స్వార్థం ఏం లేదు నాకే. నన్ను ఖచ్చితంగా నేను బిల్డప్గా ఎమ్మెల్యే అభ్యర్థిని చెప్పుకొని గొప్పలు చెప్పుకొని ఏం లేదు నాకు. అట్లాంటి స్వార్థం లేదు. నాకు మధ్యతరగతి కుటుంబం కాబట్టి నేను క్లియర్గా ఉంటాను. నేను పనులు చేయాలి ప్రజలకైనా అంతే తప్ప నేను గొప్పలు చెప్పుకొని అట్లా చేసుకునే వ్యక్తినిదే కాదు. ఒక్కరి దగ్గర నేను మీకు పనులు చేపిస్తా అని, మీకు లోన్లు ఇప్పిస్తా అని ఒకరి దగ్గర 10 రూపాయలు తిన్న వ్యక్తిని కాదు. నాన్న క్లియర్గా కడిగిన వ్యక్తిని. అర్థం నా రూపం నేను చూసుకుంటే అంత ఒక మచ్చ లేదు నా పైన. నేను ఒకరి దగ్గర లంచం తీసుకోలేదు, ఎవరి దగ్గర మీకు పనులు చేపిస్తాను. నా సాయ శక్తులు నా వంతు అవుతుంది, ఇది అవుతుంది నాతో అనుకుంటే నన్ను అడిగితే ఖచ్చితంగా చేస్తా. విడిచిపెట్టేది ఉండదు. ఆఫీసర్తో కొట్లాడి కానీ చిట్టి కానీ నేను శిక్షణలు మాట్లాడతా. నేను శిక్షణ ప్రకారం పోతా. మాకున్న అవగాహన చట్టము రూల్స్ ప్రకారమే పోతాం. అవి ఎందుకు ఇవ్వవు సార్? పాస్బుక్ ఇవ్వాలా రైతుకి? ఎందుకు ఇవ్వవు సార్? ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి చనిపోయాడు, కొడుకు పాస్బుక్ ఇవ్వాలా? ఎందుకు ఇవ్వరు? మీరు తీసుకోండి, ఫ్యామిలీ సెక్షన్ తీసుకోండి ఇవ్వండి పాస్బుక్. ఆయన సంవత్సరాలు తిప్పవాకండి. ఇప్పుడే ఆయన పరిస్థితి. రైతు అంటేనే ఒక దేశానికి రాజు అంటారు, కానీ ఈ కింద లెవెల్లో లేదు అది. కాబట్టి ఆయన ఇంకా ఇబ్బంది పెట్టొద్దండి మీరు లంచం అడిగి. కాబట్టి నేను ఏసీబీ వాళ్ళతో కూడా టచ్చింగ్లో ఉన్నాను. నేను ఏదైనా లంచాలు తీసుకుంటాను. నేను అట్లాంటివి సహించాను. డైరెక్ట్గా నేను ఇంతకుముందే ఎంతోమంది ఆఫీసర్లు కూడా నేను పెద్దపడడం జరిగింది. మీరు ఇట్లా పేదవాళ్ళని రక్తం తాగొద్దండి, మీరు లంచంగా డిమాండ్ చేస్తే నేను ఏసీబీకి డైరెక్ట్ కాల్ చేసి పట్టించేస్తాను. దీంట్లో ఏ రిమార్క్ లేదు.
లేదు, నేను ఏ భేదపడను. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంకోటి నేను లా ప్రకారం లాయర్లతో సహా కనెక్షన్తో ఉన్నా. వాళ్ళ ద్వారానే నేను ఏది మాట్లాడాలన్నా ఏ డిసిజన్ చేయాలన్నా చట్ట ప్రకారమే నేను తీసుకుంటాను నిర్ణయాలు కూడా. ఇప్పుడు ನಾನು ఏదైనా ప్రజలకు ఏమైనా చేయాలంటే ఆఫీసర్ డైరెక్ట్ నాకు తెలుసు, రూల్స్ తెలుసు నాకు. ఇప్పుడు నాకు అది ఏది జరిగేలా ఆ పనికి ఎంతవరకు ఎంత పని చేయాలా నాకు తెలుసు. అది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతా, గట్టి మాట్లాడతా. నాకు తెలియకుంటే నేను దాని గురించి మాట్లాడుకున్నా. నాకు అవగాహన ఉంది దానిపైన. పాస్బుక్ ఎందుకు ఇవ్వు, డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వు, చనిపోయినాడు సరే వాళ్ళు పోడు, వాళ్ళు చేర్చుకునేలేరు. ఇప్పుడు నువ్వు ఎందుకు డెత్ సర్టిఫికేట్, దినకర ప్రధానం ఎందుకు ఇవ్వు? మేము అన్నీ అడుగుతాం, పోరాడతాం. మేము ఈరోజు ఆశపడి ఏదో మాకు పదవులు వస్తాయి, డబ్బులు వస్తాయి, మేము అన్నీ ఆశపడి రాలే. మాకు డబ్బులు ఎన్ని ఉంటాయి, దేవుడు మాకు ఇచ్చినాడు. మాకు 3 పూటలు ఉన్నాయి నీకే, అన్ని విధాలా దేవుడు మాకు సమకూర్చినాడు. మేము ఏదో స్వార్థం కోసం రాజకీయాలకు రాలే. మా మీద సంపాదించుకుందాము ఆడ ఇంత ఈడింత అని. మా గురించి మీరు ఎంక్వైరీ చేయండి, ఒక్క మచ్చ లేదు. 10 ఏళ్ళు అయింది రాజకీయ రెడ్డి, ఒక్కరి దగ్గర కూడా పింఛన్ ఇప్పిస్తా అని, లోన్ ఇప్పిస్తా అని, మీకు ఒకటి బిల్లు వేపిస్తా అని ఒక్క రూపాయి తినలేను. పని చేసినామా వాళ్ళు, నాకు ఎప్పుడైనా కానీ నా వయసు చిన్న వయసు నాది, నా పని చేసినానంటే ఆ వ్యక్తి నన్ను నమస్తే అని చేతులు ఎత్తి మొక్కితే చాలు, నాకు వాళ్ళ ఆశీర్వాదం నాకు చాలు. నేను ఎప్పుడైనా వాళ్ళకి కనపడితే, నేను ఎప్పుడైనా పనులు చేసిన వాళ్ళు కనపడతారు ఆడ అన్నా నమస్తే అని అంటారు, నమస్తే అంటారు, చాలు. వాళ్ళు మొక్కి పలకరించేదే నాకు 100 ఏళ్ళ ఆశీర్వాదం వస్తుంది. నేను ఎప్పుడు దుడ్లకు ఆశపడను. అయితే నేను మా ఫ్యామిలీ బిజినెసే, నేను కూడా బిజినెస్ చేసుకుంటూ పోవచ్చు. ఈ రాజకీయాలు అంటే డబ్బు లేదా ఏది రాదు. ఒక వ్యక్తి నెంబర్ రావాలంటే మందు దాపాల, బిర్యానీ పొట్టిన మీద, ఇది ఎవరు రాడు నాకు తెలుసు. అయినా కూడా నేను ఎందుకు వచ్చినా, మా కుటుంబం అంతా బిజినెస్ మ్యాన్లే. వ్యాపారాలు చేసుకుంటే రోజు నేను నెలకి ₹1,00,000, ₹2 లక్షలు, ₹3 లక్షలు, ₹10 లక్షల వరకు సంపాదించేవాళ్ళు. నాకు ఆ ఫీల్డ్ నాకు తెలుసు. మా ఫ్యామిలీ మొత్తం బిజినెసే. నేను ఎందుకు వచ్చిన ప్రజలకు సేవ చేయాలి. ఎవరైనా నాగని, ఎవరైనా ఏమని అనుకోని. ఇప్పుడు ఎవడు ఫస్ట్ అడిగేసినప్పుడు ఎవడు ఎంకరేజ్ చేయడు. ఎవడు నీతోనే ఏమవుతుందిలే, నువ్వేం చేస్తావులే, నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివా, మగ మధ్యలో చూసుకున్నావా, కామన్. ఎదిగేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా వస్తాయి. నేను బ్రదర్ షెఫీని ఫాలో అయితే ఆయన మాటలు నాకు బాగా ఇన్స్పిరేషన్ ఉంటాయి. అని అంటాడు, మీరు ఏమైనా పని చేస్తే ఫస్ట్ ఎవరు ఎంకరేజ్ చేయరు, మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోకూడదు. మనం ఏమున్నాయి, మన మనసులో ఏముంది, మనం అనుకునే డైరెక్ట్గా చేసుకుంటూ పోలా. దేవుడు నిర్ణయిస్తాడు. మనిషి తలుచుకుంటే సాధించినట్టు ఏది లేదు. ఇలా బల్బు కనుక్కునింది రామన్, ప్రతి ఒక్కటి వీళ్ళ నమ్మినారు కాబట్టి ఇలా మనం ఫ్లైట్లో పోతున్నామంటే వాళ్ళు నమ్మినారు, గాల్లో పోతుంది ఫ్లైట్ అండి. వాళ్ళు నమ్మినారు, వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి అది సక్సెస్ అయింది. కాబట్టి నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేస్తా అని నాకు నమ్మకం ఉంది. ఈరోజు అవుతుంది, రేపు అవుతుందో దేవుడు నిర్ణయిస్తాడు. కానీ నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తా. నాకు ఎన్ని ఓట్లు పడతాయి, నేను గెలుస్తాను గొప్ప చెప్పుకోను, ఓడిపోతాను చెప్పుకోను. నేను దేవుని మీద భారం వేసి నిలబడతా. ప్రజలందరూ నాకు చాలా మంది మద్దతు ఉంది, యువత మద్దతు ఉంది. యువకులు ఎంతోమంది కాల్ చేస్తున్నారు, అలా నీకు సపోర్ట్ చేస్తామని ఫోన్లు వస్తున్నాయి. ఆయన మేము అందరినీ ఎంబడి పెట్టుకొని కలగప్పుకొని ప్రజలందరి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి మరీ అడుక్కుంటా. కాళ్ళు మొక్కి ఒక్కొక్కరిని సపోర్ట్ చేయండి, నాకు మీరల్లా సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్కరిని అడుక్కుంటా. చిన్న వయసులో మీరు ఒక పెద్ద సాహసం చేశారు. ఆ సాహసం మీ విజయానికి నాంది కావాలని కోరుకుంటూ మా టాప్ 3 న్యూస్ మీకు ఎప్పుడు సహకారాలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. మీ ఛానల్ ద్వారా కోడుమూరు నియోజక ప్రజలకి చేరవేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కోడుమూరు నియోజక ప్రజలకి ఒక విషయం విన్నవించుకుంటున్నాను. నేను కోడుమూరు వైఎస్ఆర్సీపీ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కనుక ప్రజలందరూ నాపై దయ ఉంచి ఓటు వేయించి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మీ సంజయ్.